సైబరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సిపి అవినాష్ మహంతి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీసు శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అచ్చంపేటలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన క్యాంపు కార్యాలయం, మున్సిపాలిటీ ఆఫీస్, అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ కూడలిలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణను 10 ఏళ్లు పాలించి అప్పుల తెలంగాణగా మార్చిన ప్రబుద్ధుడు కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్లలో అభివృద్ధి కోసం కేసీఆర్ను గెలిపిస్తే బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ములుగు జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన పోరాటాలలో అమరులైన వారందరినీ స్మరించుకున్నారు. తెలంగాణ చిహ్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయినపల్లిలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యమకారులందరినీ సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మేడ్చల్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మల్లికార్జున స్వామి ఆలయాన్ని పీసీసీ సభ్యులు నూకల రమేష్ సందర్శించారు. మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతూ ఎండగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. నల్లటి మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.